Welcome back to our channel. Today I'm coming with another important topic. So far we completed some WH words. Today I'm going to explain about another WH word that is very important. How. That is how. How means ela. So we already completed when, where, who, which. Okay. So today we will talk about how. ఈరోజు మనం హౌ అనే వర్డ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే. హౌ మెనీ ఎంతమంది, హౌ మచ్ ఎంత, హౌ లాంగ్ ఎంత కాలం, హౌ ఫార్ ఎంత దూరం, హౌ ఆఫెన్ ఎంత తరచుగా, హౌ ఓల్డ్ ఎంత వయసు. హౌ అనే వర్డ్ మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వర్డ్ని మనం ఫ్రీక్వెంట్గా నేర్చుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఆర్ యూ, నీవు ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ. హౌ ఈజ్ యువర్ డే, మీ రోజు ఎలా ఉంది. హౌ డు యూ స్టడీ, నీవు ఎలా చదువుతావు, హౌ డు యూ స్టడీ. హౌ డు యూ కమ్ టు స్కూల్, నీవు స్కూల్కి ఎలా వస్తావు, హౌ డు యూ కమ్ టు స్కూల్. హౌ డు యూ కమ్ టు స్కూల్. హౌ ఈజ్ యువర్ మదర్, మీ అమ్మ ఎలా ఉంది, మీ అమ్మగారు ఎలా ఉన్నారు. హౌ ఈజ్ ద ఫుడ్, ఆహారం ఎలా ఉంది. హౌ ఈజ్ ద ఫుడ్, ఆహారం ఎలా ఉంది. హౌ వాజ్ ద క్లాస్, క్లాస్ ఎలా జరిగింది. హౌ వాజ్ ద క్లాస్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు ఎలా సహాయం చేయగలను. హౌ కెన్ ఐ హెల్ప్ యూ. హౌ ఇస్ దిస్, ఇది ఎలా ఉంది. హౌ ఇస్ దిస్, ఇది ఎలా ఉంది. హౌ వాజ్ ఇట్, అది ఎలా ఉంది. హౌ డు యూ నో, నీకు ఎలా తెలుసు. హౌ డు యూ నో, నీకు ఎలా తెలుసు. హౌ డిడ్ యూ కమ్, నీవు ఎలా వచ్చావు. హౌ ఎలా, ఏ విధంగా. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్. హౌ మచ్ ఈజ్ దిస్ పెన్, హౌ మచ్ ఈజ్ దిస్ పెన్, ఈ పెన్ను ఎంత. ఈ పదాలు మనం తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం. హౌ ఓల్డ్ ఆర్ యూ, ఎవరినైనా వాళ్ళ ఏజ్ ఎంతో కనుక్కోవాలి, తెలుసుకోవాలనుకునేటప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అంటాం. అక్కడ ఎవరైనా ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనడానికి హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ హౌ మెనీ బుక్స్, హౌ మెనీ టీవీస్ అలా అని అడుగుతాం. హౌ మచ్, అది ఎంత. ఏదైనా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు దాని కాస్ట్ ఎంత తెలుసుకునేదానికి హౌ మచ్ ఈజ్ దిస్ డ్రెస్, హౌ మచ్ ఈజ్ దిస్ బుక్, హౌ మచ్ ఈజ్ దిస్ బంచ్ ఆఫ్ సమ్, అలా కొన్ని అడుగుతాం. హౌ ఈజ్ ద వెదర్ టుడే, ఈరోజు వాతావరణం ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ ట్రిప్, ఎవరైనా బయటికి ప్రయాణంకి వెళ్ళి తిరిగి వచ్చి మనల్ని కలిసినప్పుడు, లేకపోతే మనం వాళ్ళని కలిసినప్పుడు హౌ వాజ్ యువర్ ట్రిప్, నీ ప్రయాణం ఎలా జరిగింది అని మనం అడగచ్చు. హౌ డు యూ ఫీల్ నౌ, నీవు ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది. హౌ డు యూ ఫీల్ నౌ, ఎవరైనా బాగలేదు, కొంచెం మనం మళ్ళీ కలిశారు, ఆ సమయంలో హౌ డు యూ ఫీల్ నౌ, కొంచెం కంఫర్ట్గా ఉన్నారా లేదని అడిగేసాం అదనమాట. హౌ డు యూ ప్లే దిస్ గేమ్, ఈ గేమ్ ఎలా ఆడాలి, ఈ ఆటను ఎలా ఆడాలి. హౌ డు యూ ప్లే దిస్ గేమ్. హౌ డు యూ ఓపెన్ ద డోర్, తలుపు ఎలా తెరియాలి. హౌ ఇస్ ఇట్ గోయింగ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్, అది ఎలా జరుగుతుంది. హౌ ఇస్ ఇట్ గోయింగ్. హౌ ఈజ్ యువర్ వర్క్, నీ పని ఎలా ఉంది. హౌ వాజ్ లంచ్, లంచ్ ఎలా ఉంది. హౌ డిడ్ యూ డూ ఇట్, హౌ డిడ్ యూ డూ ఇట్, అది నువ్వు ఎలా చేసావు, నీవు అది ఎలా చేసావు. హౌ డు యూ రైట్ దిస్ వర్డ్, ఈ పదాన్ని ఎలా వ్రాస్తారు. హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్. హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్, నీకు ఎంత సమయం కావాలి. హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్. హౌ ఇస్ యువర్ స్కూల్, ఈ స్కూల్ ఎలా ఉంది. హౌ ఇస్ యువర్ టీచర్,
మీ టీచర్ ఎలా ఉన్నారు? నెగిటివ్ సెంటెన్సెస్. సో ఇదే క్రమంలో మనం నెగిటివ్ సెంటెన్సెస్ని మాట్లాడుకుందాం. ఐ డోంట్ నో హౌ. నాకు ఎలా చేయాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ. ఐ డోంట్ నో హౌ. అది ఎలా చేయాలో తెలియదు. ఐ కాంట్ సే హౌ. నాకు ఎలా చెప్పాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ. నాకు ఎలా చేయాలో తెలియదు. ఐ కాంట్ సే హౌ. ఎలా చెప్పాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్. నాకు ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. ఎలా సమాధానం ఇవ్వాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్. ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్. ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్. ఐ డోంట్ నో హౌ టు స్టాప్. ఎలా ఆపాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు స్టాప్. హీ డజంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. అతనికి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు. హీ డజంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. షీ డజంట్ నో హౌ టు యూజ్ ద ఫోన్. ఆమెకి ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. షీ డజంట్ నో హౌ టు యూజ్ ద ఫోన్. దే డోంట్ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. దే డోంట్ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. వాళ్ళకి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలియదు. ఐ డోంట్ నో హౌ టు గో దేర్. ఐ డోంట్ నో హౌ టు గో దేర్. నాకు తెలియదు అక్కడికి ఎలా వెళ్ళాలో. నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు కమ్ బ్యాక్. ఐ డోంట్ నో హౌ టు కమ్ బ్యాక్. తిరిగి ఎలా రావాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు కమ్ బ్యాక్. ఐ డోంట్ నో హౌ టు ఆస్క్. ఎలా అడగాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఆస్క్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్నకి ఎలా సమాధానం ఇవ్వాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ డోంట్ నో హౌ టు కంప్లీట్ ద వర్క్. ఈ పని ఎలా పూర్తి చేయాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. ఇది ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ గుడ్ ఇట్ ఈస్. ఐ డోంట్ నో హౌ గుడ్ ఇట్ ఈస్. ఇది ఎంత బాగుందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ గుడ్ ఇట్ ఈస్. She doesn't know how difficult the exam is. She doesn't know how difficult the exam is. I don't know how he came here. I don't know how he came here. We don't know how it start. We don't know how it start. I don't know how much money he has. I don't know how much money he has. She doesn't know how many students are absent. She doesn't know how many students are absent. I don't know how he feels. అతనికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. I don't know how he feels. She doesn't know how her mother is now. She doesn't know how her mother is now. Please tell me how to do it. ఇది ఎలా చేయాలో నాకు చెప్పండి. Please tell me how to do it. I will show how it works. ఇది ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తా. I will show how it works. I will show you how it works. I don't know how he did it. I don't know how he did it. అతను అది ఎలా చేశాడో నాకు తెలియదు. I don't know how he did it. I can't understand how. ఎలా అన్నది నాకు అర్థం కావడం లేదు. I can't understand how. So in this way, you have to practice these words. Thank you. Thank you very much for watching my video. In this video, share and subscribe.